అందరికీ నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్. మనం ఈ సిరీస్లో ఈవేళ అయోడియం అనేటువంటి మందుతో మొదలు పెట్టుకుందాం. మీ అందరికీ తెలుసు అయోడియం ఏంటండి? ఏ కింగ్డమ్? మినరల్ సార్. వెరీ గుడ్, మినరల్ కింగ్డమ్. ఇట్స్ ఏ మినరల్ కింగ్డమ్. సో మినరల్ కింగ్డమ్లో 5th రోలో 17th కాలంలో ఈ అయోడియం అనేటువంటి మందు మనకు కనబడుతూ ఉంటుంది పీరియాడిక్ టేబుల్ ప్రకారం. యూజువల్గా ఈ హాలోజన్స్ అన్నీ కూడా మీరు పైనుంచి తీసుకుంటే ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడియం కావచ్చు. ఇవన్నీ కూడా మీరు చూస్తే యాక్చువల్గా క్లోరినేషన్ చేయడానికి వాటర్కి వాడతారు. బ్రోమిన్ కొన్ని రకాలైనటువంటి పెస్టిసైడ్స్లో, కెమికల్స్లో వాడతారు. అయోడిన్ మీకు తెలుసు, టించర్ అయోడిన్ అని దెబ్బలు తగిలితే రాస్తూ ఉంటారు కదా, అవునా? అవును సార్, అవును. సో ఇవన్నీ కూడా చాలా వరకు డిజిన్ఫెక్టెంట్స్ కింద మనకి వాడబడుతూ ఉంటాయి పైనుంచి చూస్తే. సో చాలా వరకు వీటి నేచర్ కూడా కొంతవరకు అంతో ఎంతో దీనికి సిమిలర్గా ఉంటుంది. ఎలాగా అంటే ఈ హాలోజన్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో లాస్ట్ ఆల్మోస్ట్ ఇనర్ట్ గ్యాసెస్ ముందు ఉంటాయి. సో ఆయా విభాగాల్లో ఉన్నదాన్ని ఆ రోకి సంబంధించిన దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఉందనుకోండి, క్లోరిన్ మనకి 3rd రోలో కనబడుతుంది. సో 3rd రోలో మెయిన్ కీ ఫ్యాక్టర్ ఏంటండి? పీరియాడిక్ టేబుల్ 3rd రోలో వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ ఫర్ 3rd రో రెమెడీస్? రిలేషన్, ఐడెంటిటీ, నరిష్మెంట్ సార్. వెరీ గుడ్ సార్. ఐడెంటిటీ, రిలేషన్షిప్స్, ఐడెంటిటీ, నరిష్మెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఐడెంటిటీ ఈస్ ది కీ వర్డ్ ఫర్ ద 3rd రో ఆఫ్ ద పీరియాడిక్. అదే మీరు క్లోరిన్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే కంప్లీట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఐడెంటిటీ. దే లాస్ట్ ది ఐడియా ఫర్ ది ఐడెంటిటీ. అందుకని మీరు జీవితంలో చూస్తే ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చి ఇంక ఏ విధమైన రిలేషన్షిప్ మీద కానీ, ఏ విధమైనటువంటి ఐడెంటిటీ మీద కానీ, ఏ విధమైనటువంటి మనుషుల మీద కానీ వారికి నమ్మకం పోదు. సో క్లోరిన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రేటెస్ట్ డ్రగ్ ఫర్ ద డిసప్పాయింట్మెంట్స్. అందుకే మనకి నేట్రమూర్లో ఏముంటుందండి? నేట్రమూర్ ఈజ్ ద రెమెడీ ఫర్ క్లింగింగ్, డిసప్పాయింట్మెంట్ సార్. డిపెండెంట్. disappointments. It is a greatest remedy for disappointments. అందుకే నేట్రము ఏం చేస్తుంటుంది? క్లింగ్ అవ్వు, క్లింగ్ అవ్వు, క్లింగ్ అవ్వు అని చెప్తుంటుంది. మ్యూర్ ఏం చేస్తుంటుంది? క్లోరిన్ వద్దొద్దొద్దు, డేంజరు, ఇందులో పడితే డిసప్పాయింట్మెంటే. ఈ కాంట్రాడిక్షనే నేట్రమూర్లో మనకు కనబడుతుంటుంది. ఓ పక్క నుంచేమో అటువంటి వ్యక్తి కావాలనిపిస్తూ ఉంటుంది. ఎవరు? లవ్, కేర్, నరిష్మెంట్, ఐడెంటిటీ చూపే వ్యక్తి. మూరేమో వద్దొద్దొద్దు, డేంజరు, అందులో పడితే డిసప్పాయింట్మెంటే మిగులుతుంది, కాబట్టి ఆ రిస్క్ చేయొద్దు అంటుంది. ఈ కాంట్రాడిక్షన్ అనేటువంటిది మీరు నేట్రమూర్లో చూస్తారు. అది సాల్ట్ కాబట్టి
ఈ రెండిటి తాలూకు ఇది మీకు కనబడుతుంది. ఇక్కడ సాల్ట్ పాయింట్ కాదు, హాలోజన్ ఒక్కటే పాయింట్. సో హాలోజన్స్లో మీరు ఈ టైప్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, బిట్రేయల్ ఇవి చూస్తూ ఉంటారు. అయితే ఈ 4 హాలోజన్స్ 5 ఉన్నప్పటికీ కేవలం మన 4 ప్రూవింగ్లో బాగా వచ్చాయి కాబట్టి ఈ 4 హాలోజన్స్ మీరు చూస్తే ఫ్లోరిన్ ఏ షిప్స్నైనా సరే మీకు చాలా తొందరగా, అంటే ఇది హైలీ రియాక్టివ్ అండ్ లెస్ స్టేబుల్. సో రిలేషన్షిప్ పోయిందనుకోండి, ఏదైనా పాడైందనుకోండి, ఫ్లోరిన్ పెద్దగా కన్సిడర్ చేయదు. ఇది మన జమానాకు సంబంధించిన మంది ఎక్కువగా, అంటే రోజుకొక బాయ్ ఫ్రెండ్ లేదా రోజుకొక గర్ల్ ఫ్రెండ్. ఈవేళ ఒకళ్ళతో తగు వచ్చింది, రేపు ఇంకొకళ్ళు, మూడో రోజు మరొకళ్ళు. మోస్ట్లీ ఫ్లోరిన్ రిలేషన్షిప్స్ ఇలాగే ఉంటాయి. దే విల్ నాట్ బి అటాచ్డ్ టు ఎనీవన్. క్రానిక్ ఫ్లోరిక్ యాసిడ్ పేషెంట్స్ మీరు చూస్తే వాళ్ళల్లో ఈ రిలేషన్షిప్స్ పట్ల ఉండే ఈ విముఖత వల్ల కెంట్ రిపర్టరీలో హీ ఫ్లైస్ ఫ్రమ్ హిజ్ ఓన్ చిల్డ్రన్, లేదా ఫ్లైస్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీస్, ఫ్లైస్ ఫ్రమ్ ద రిలేషన్షిప్స్ అని ఇస్తారు. మీకు కనబడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు. వీళ్ళకి ఫ్యామిలీ పట్ల ఏ రకమైన బాధ్యత ఉండదు. ఓన్లీ సెక్సువల్ రిలేషన్షిప్సే వీళ్ళకి మ్యాటర్ అవుతాయి. ఏ రకమైనటువంటి ఆ, ఒక ఒక జెంట్ అయితే ఒక లేడీతోనూ, లేడీ అయితే ఒక జెంట్తోనూ ఉండడం వీళ్ళు ఇష్టపడరు. ముఖ్యంగా రిలేషన్షిప్స్ని నిర్మించుకుని ఫ్యామిలీని నిర్మించుకోవటం అనేది వీళ్ళకి చాలా భయంకరమైనటువంటి విషయం. అందుకని వీళ్ళు ఏ రిలేషన్షిప్లోనైనా ఎంటర్ అవుతారు. ఆ రిలేషన్షిప్ కనుక ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఈజీగా దాని నుంచి బయటపడిపోగలుగుతారు. వీళ్ళకి ఏం పెద్ద బాధ ఉండదు. సో లెస్ స్టేబుల్ బట్ హైలీ రియాక్టివ్. చాలా తొందరగా రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకుంటారు. యూజువల్గా అవి మెటీరియలిస్టిక్గా ఉంటాయి. ఓన్లీ ఫిజికల్ వరల్డ్లో మాత్రమే వీళ్ళ రిలేషన్షిప్స్ మీకు కనబడుతుంటాయి. వైటల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్లో వీళ్ళు ఎవరితోనూ బంధం పెట్టుకోరు. అసలు అటువంటి వర్డ్స్ ఉన్నాయని వీళ్ళు కన్సిడర్ చెయ్యరు. అది కిందకు వచ్చేసరికి, అంటే ఫ్లోరిన్ తర్వాత క్లోరిన్, క్లోరిన్ తర్వాత బ్రోమిన్, బ్రోమిన్ తర్వాత అయోడియం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ రియాక్టివిటీ అనేది తగ్గిపోతుంది అండ్ స్టెబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది. సో క్రానిక్ అయోడియం పేషెంట్స్ చాలా లెస్ రియాక్టివ్గా ఉంటారు అండ్ హైలీ స్టేబుల్గా ఉంటారు. కానీ హాలోజన్స్లో ఉండేటువంటి ఆ నెగిటివిటీ, ఎలక్ట్రోనెగటివ్ అయాన్స్, ఇవన్నీ పైన నెగిటివ్లీ చార్జ్డ్ మైనస్ ఉంటాయి. క్లోరిన్ సిఎల్ మైనస్, ఐ మైనస్, బిఆర్ మైనస్, ఎఫ్ మైనస్, నెగిటివ్లీ. సో ఎలా అయితే ఇవి నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్, వీళ్ళ మనస్తత్వం కూడా నెగిటివ్గా ఉంటుంది, మోస్ట్లీ హోప్లెస్గా ఉంటుంది. దేని పట్ల కూడా వీళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవ్వరు. హోప్ అనేది వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ నిల్ ఉంటుంది. అందుకని దేంతోనైనా వీళ్ళు చాలా తొందరగా ఈ హోప్లెస్గా మారిపోతారు వీళ్ళందరూ కూడా. అందులో కూడా కిందకు వచ్చేస్తూ ఉండేసరికి అయోడిన్కి మిగతా వాటికన్నా కూడా రియాక్టివిటీ బాగా తగ్గిపోతుంది, స్టెబిలిటీ బాగా పెరిగిపోతుంది. అది కూడా 5th రోలో ఉండడం వల్ల అయోడియం 5th రో 17th కాలం. ఏంటండి 5th రో ఇష్యూ ఏంటి? 5th రోది పర్ఫార్మెన్స్, క్రియేటివిటీ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్ ఈస్ క్రియేటివిటీ అండ్ పెర్ఫార్మెన్స్.
సో ఈ క్రియేటివిటీ, పెర్ఫార్మెన్స్, పనులు చేయటం, అందంగా మలచటం, దేన్నైనా ప్రయోజనాత్మకంగా చేయటం, మిగతా వారికంటే భిన్నంగా చేయటం, అదే పని అనేటువంటిది వీళ్ళ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ పెలాడియం వచ్చేసరికి ఫిఫ్త్ రోలో చాలా అద్భుతంగా రూపొందింపబడుతుంది. అంటే బిలీవ్ దట్ దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ రిగార్డింగ్ దేర్ పెర్ఫార్మెన్స్ పెల్లాడియం దగ్గరకు. బట్ పెల్లాడియం అయ్యాక 10th కాలం అయ్యాక 11th నుంచి అది ఫాల్ అయిపోతూ వస్తుంది. అండ్ అయోడియం వచ్చేసరికి ఇట్ ఈజ్ కంప్లీట్లీ లాస్ట్. అయోడియంలో కంప్లీట్గా లాస్ అయిపోతారు. ఏదైతే వన్స్ ఒక స్ట్రక్చర్ నిర్మింపబడిందో, స్ట్రక్చర్ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ కాదు, వాళ్ళు మానసికంగా ఒక స్ట్రక్చర్ని నిర్మించుకుంటారు. దే బిలీవ్ దట్ దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ రిగార్డింగ్ దట్ స్ట్రక్చర్. ఆ క్యాజల్ ఏదైతే ఉందో ఆ క్యాజల్ మీకు పీరియాడిక్ టేబుల్లో కనబడుతుంది. ఆ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోతూ వస్తుంది 11th కాలం నుంచి. ఆ బ్రేక్ అవుతుందో కాబట్టే ఆర్జెంటన్లో మీకు ఆ కనబడేటువంటి ఆ యాంగ్జైటీ అంతా ఉంటుంది. ఏ పెర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఇంతకు ముందు బాగా చేయగలిగారో, సక్సెస్ అవ్వగలిగారో, ఆ పెర్ఫార్మెన్స్కి బీటలు వారడం అనేది స్టార్ట్ అవుతుంది సిల్వర్లో. బట్ అయోడిన్ దగ్గరికి వచ్చేసరికి బీటలు కాదు, ఇట్ వాజ్ కంప్లీట్లీ లాస్ట్. సో నో ఛాన్స్ ఆఫ్ రీగెయిన్. దానికి తోడు ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా బాధాకరమైంది. ఈ ఎలక్ట్రోనెగటివ్ ఫోర్సెస్ ఏదైతే నెగటివ్లీ ఛార్జ్డ్ అని అనుకుంటున్నామో 17th కాలంలో, దానివల్ల వాళ్ళల్లో నెగటివిటీ ఎక్కువ ఉంటుంది, హోప్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ ఈ సాధించినటువంటి స్ట్రక్చర్ అంతా కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవడం వల్ల వాళ్ళు చాలా కుంగిపోయి ఉంటారు. సో ఈ ఫౌండేషన్ గనక మీకు కనబడినట్టయితే బ్యూటిఫుల్గా బై గాడ్స్ గ్రేస్ మీకు అయోడిన్ తాలూకు మెటీరియా మెడికా కూడా అంతా కూడా అద్భుతంగా అర్థమవుతుంది. ఇక్కడి నుంచి మెటీరియా మెడికా మీరు చూసినట్టయితే 5th రో 17th కాలం దాని బేసిస్, అట్నుంచేమో ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హాలోజన్స్ 17th కాలం వేర్ ఇట్ వాజ్ కంప్లీట్లీ లాస్ట్. ఇటేమో 5th రో బికాస్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్, క్రియేటివిటీ ఎక్సెట్రా. సో ఈ రెండిటి తాలూకు కోఆర్డినేట్ పాయింట్ జామెట్రీ ప్రకారం అయోడియం. సో రైట్ యాంగిల్గా తీసుకుంటే ఆ పాయింట్లో ఉండేటువంటి అయోడిన్కి మీకు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాని మెటీరియా మెడికాలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఎలాగా? అయోడియం వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టే చాలా డిప్రెషన్గా ఉంటారు. వీళ్ళు సొసైటీని చూడడానికి కానీ, ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కానీ వీళ్ళు ముందుకు రారు. దే షన్స్ ద సొసైటీ. దే ఆర్ నాట్ ఓకే విత్ ఎనీ ఫ్రెండ్. ఎవర్షన్ టు ఫ్యామిలీ, ఎవర్షన్ టు ఫ్రెండ్స్, ఎవర్షన్ టు అక్వైంటెన్సెస్. ఎవర్షన్ టు స్ట్రేంజర్స్. ఇది అయోడియంలో మనకి కనబడుతుంది. ఎందుకు? వాళ్ళు 17th కాలం దగ్గరికి వెళ్ళిపోయారు. సో the structure is completely lost and it is not going to come back అనే విషయం వాళ్ళకి అర్థమైపోతుంది. దానివల్ల వాళ్ళలో ఈ తీవ్రతరమైనటువంటి నెగిటివ్ ఫోర్సెస్, ఒక రకమైన యాంటీ సోషల్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. అందుకని వీళ్ళు
తొందరగా ఎవరితోనూ కలవరు, ఎవరితోనూ మాట్లాడరు, డిప్రెషన్గా ఉంటారు. పీపుల్ అంటే భయపడతారు, ఫియర్ ఆఫ్ పీపుల్. దే ఆర్ డిజెక్టెడ్ అండ్ డిప్రెస్డ్. వాళ్ళు చాలా డిజెక్టెడ్గా ఉంటారు, డిప్రెస్డ్గా ఉంటారు. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నట్టయితే కెనాట్ బేర్ టు బి లుక్డ్ ఎట్. మనం యాంటిమ్ క్రూడ్లోను, సినాలోను, క్యామోమిల్లాలోను చూస్తూ ఉంటాం. సో క్యామోమిల్లా, యాంటిమ్ క్రూడ్ చిల్డ్రన్ వచ్చారనుకోండి, డాక్టర్ గారు చెప్పమ్మా, నమస్తే చెప్పు, హాయ్ చెప్పు అంటారు. వాళ్ళు వాళ్ళు వెళ్ళేదాకా డాక్టర్ మొహం చూడరు. లేకపోతే వాళ్ళ అమ్మ చీర వెనకాల దాక్కుంటారు. ఎవర్షన్ టు బి లుక్డ్ ఎట్. అయోడియంలో అది acute గా ఉండదు, కానీ క్రానిక్గా ఉంటుంది. ఎవరితోనూ కలవరు, ఎవరితోనూ మాట్లాడరు. అలాగే రెండోది ఏంటంటే, వీళ్ళు వీలైనంత వరకు మొహం చూసి మాట్లాడరు. అంటే ఇలా ఫేస్లో ఫేస్ పెట్టరు, ఇలా పెడతారు. లేకపోతే మనం ఇనీషియల్గా వీళ్ళు ఏమైనా ఫస్ట్ సూపర్ క్లాస్ వాళ్ళేమో అనుకుంటాం నిజానికి. ఎందుకంటే అక్కడ విత్డ్రాల్ ఎక్కువగా కనబడుతుంటుంది, ఏదో ఏ మొలాస్కో ఎక్కువగా కిందకి తలంచుకున్నారు, ఎక్కువగా మాట్లాడట్లేదు అని చెప్పి మనం అలా అనుకుంటాం. కానీ అది కాదు ఇక్కడ పాయింట్. వీళ్ళు సొసైటీ ఎడల ఒకానొక భయం అనేటువంటిది వీళ్ళకి ఏర్పడుతుంది. ఇలా ఏర్పడడానికి కారణం ఏమిటి? రెండో పాయింట్. వీళ్ళకి ఈ మెటీరియా మెడికాలో ఉండే ఈ లక్షణాలన్నీ రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. అది ఒక పెద్ద షాక్. లైఫ్లో వీళ్ళు ఏదో ఒక షాక్ దెబ్బతిని ఉంటారు. దాంతో ఈ ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ అయోడియం అంతా మీకు కనబడుతుంది. అదే మెటీరియా మెడికల్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక పెద్ద షాక్ లేదా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ రిగార్డింగ్ లవ్, కేర్, రిలేషన్షిప్, వీటిల్లో డిసప్పాయింట్మెంట్సే కదా సగం వ్యాధులకి కారణం. సో లవ్, కేర్, రిలేషన్షిప్స్లో డిసప్పాయింట్మెంట్ లేదా ఒక పెద్ద నెర్వస్ షాక్ లైఫ్లో వీళ్ళకి తగిలి ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళు ఈ రకంగా మారిపోయి ఉంటారు. ఎవర్షన్ టు ఫ్యామిలీ, ఎవర్షన్ టు ఫ్రెండ్స్, ఎవర్షన్ టు సొసైటీ, బీయింగ్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్, డిజెక్టెడ్, డిప్రెస్డ్. అండ్ మోర్ ఫర్గెట్ఫుల్నెస్. మనకి అయోడియంలో ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఇస్తారు. ఆల్వేస్ హ్యాస్ ఎ ఫీలింగ్ దట్ హీ హ్యాస్ ఫర్గాటన్ సంథింగ్ బట్ హీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎప్పుడూ ఏదో మర్చిపోయాను అనిపిస్తూ ఉంటుంది అయోడియం వాడికి. అంటే వాడి రేషనాలిటీ అంత డిస్టర్బ్ అవుతుంది, అది ఏమిటో తెలియదు వాడికి. ఉంటుంది మనకి రిపర్టరీలో చూడండి. ఆల్వేస్ హ్యాస్ ఎ ఫీలింగ్ దట్ హీ హ్యాస్ ఫర్గాటన్ సంథింగ్ బట్ హీ డజంట్ నో వాట్ ఇట్ ఈస్. అంటే వాడి రేషనాలిటీ ఆ లెవెల్లో డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంత డిప్రెషను, ఇంత సొసైటీ షన్నింగు, ఎవర్షన్ టు మీట్ సంథింగ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇవన్నీ వాడికి తెలిసిపోతాయి నేను ఇలా ఉన్నానని. దాంతో వాడికి ఏమొస్తుందండి? ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే ఏమొస్తుంది ఎవరికైనా? బాగా ఇన్ఫీరియారిటీ వస్తుంది సార్. వెరీ గుడ్. ఇంకా నేను ఇలా అయిపోతున్నాను, నేను సొసైటీలో కలవలేకపోతున్నాను, నేను ఫ్యామిలీకి దగ్గర అవ్వలేకపోతున్నాను, నాకు ఫ్రెండ్స్ ఉండట్లేదు, నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ ఉన్నవాడికి ఏమొస్తుంది ఫీలింగు? ఏమిటి వాడి ఎమోషను? ఇన్ఫీరియారిటీ ఒకటి. ఇంకా ఏంటండి? ఐఎమ్ అన్ఫిట్ టు డూ ఎనీథింగ్ అని కూడా అనిపిస్తుంది సార్. అవును, ఒప్పుకున్నాను.
లేచే ఉన్నారా, పడుకున్నారా? ఫర్సేకన్ ఫీలింగ్ వస్తుందా సార్? పర్సేకిన్ ఫీలింగ్ వస్తుంది. డిప్రెషన్ అమ్మా, డిప్రెషన్, డిజెక్షన్. ఓకే. ఇప్పుడు నేను డిప్రెస్ అయిపోతున్నాను, నేను డిజెక్ట్ అయిపోతున్నాను, నా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, నేను ఫ్రెండ్స్తో కలవలేకపోతున్నాను, నేను ఎవరితో కలవలేకపోతున్నాను, సొసైటీని షన్ చేస్తున్నాను అని తెలుస్తుంది అయోడియం వాడికి. దాంతో వాడికి ఏం డెవలప్ అవుతుంది? ఇలా అయిపోతున్నాను, ఇలా అయిపోతున్నాను, ఇలా అయిపోతున్నాను అనేటువంటి దాంతో ఏం డెవలప్ అవుతుంది? సూయిసైడల్ టెండెన్సీస్. నేనే ఉన్నాను ఇప్పుడు, మీరే ఉన్నారు లేతే, ఇలా ఇలా అయిపోతున్నాను, ఇలా ఇలా అయిపోతున్నాను, ఇలా అయిపోతున్నాను అని తెలిసినప్పుడు మీకు ఏం వస్తుంది ఫస్ట్ ఫీలింగ్? సార్ అట్లా ఆలోచించి ఆలోచించి కృషించిపోతాడు సార్. కృషించిపోతాడు. ఓకే. మెంటల్ గా ఏమొస్తుంది? డిప్రెషన్ సార్. డిప్రెషన్ ఉన్నవాడికే సార్ అడుగుతున్నది. డిప్రెషన్, డిజెక్టెడ్ అవన్నీ నేనే చెప్తున్నాను. డిప్రెషన్, డిజెక్టెడ్, యాంగ్జైటీ వస్తుంది, అంతేనా? అవును సార్. అమ్మయ్య. యాంగ్జైటీ, ఫియర్, భయం వస్తాయండి, రావా? ఎవరు ఊ అనరే. వస్తాయి సార్ ఆటోమేటిక్ గా. అమ్మాయి ఆటోమేటిక్గా వస్తాయి. సో భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, టెన్షన్ వస్తుంది. ఏమిటి ఇలా అయిపోతున్నాను నేను? నేను ఎవరిని కలవట్లేదు, నేను ఎవరితో మాట్లాడట్లేదు, ఏమిటి నా స్థితి? అదిగో అది అయోడియంలో మీకు కనబడేది. ఇక్కడి నుంచి అయోడియం మీకు ప్రెజెంట్ అవుతాడు. ఎందుకంటే వీడు ట్రెమండస్ యాంగ్జైటీ, వీళ్ళు భయం, కంగారు, ఆందోళన. ఏమిటి ఇలా అయిపోతున్నాను, ఇలా అయిపోతున్నాను, నేను ఇలా అయిపోతున్నాను. దీంతో ఏమవుతుంది వాడు ఏమిటి, నడక మొదలెడతాడు, లేదా ఏదైనా పని మొదలు పెడతాడు. దాని నుంచి తప్పించుకోవడం కోసం పని మొదలు పెడతాడు, లేకపోతే ఇంకో దాంట్లో దాంతో వాడు బిజీ అయిపోవడానికి ట్రై చేస్తాడు. ఆ యాంగ్జైటీ, ఆ బిజీ, ఆ రెస్ట్లెస్నెస్, దాంతో అయోడియము మీకు ప్రెజెంట్ చేసేటప్పుడు చాలా యాంగ్జైటీగా ఉంటాడు. ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. పోనీ ఆ పని ఏమైనా ఫ్రూట్ఫుల్గా ఉంటుందా అంటే తెలియదు, ఫ్రూట్ఫుల్గా ఉండదు. ఎప్పుడూ ఏదో బిజీగా ఉంటాడు, ఏదో యాంగ్జైటీగా ఉంటాడు, ఏదో టెన్షన్గా ఉంటాడు, ఏదో భయంగా ఉంటాడు. అండ్ ద మోర్ హీ బికమ్స్ యాంగ్షియస్, ఆ యాంగ్జైటీ పెరిగే కొద్దీ ద మోర్ హీ వాక్స్. వాక్స్ అంటే ది ఐడియా ఆఫ్ ఎగ్జర్షన్. ఏదో ఒక పని చేస్తూ ఆ లోపలున్న భయాలని, లోపలున్న ఆందోళనని పారద్రోరాలని వాడు అనుకుంటాడు. కానీ అయోడియంలో ఉండే ఆ 17th కాలం వల్ల, అది ఉన్నటువంటి ప్లేస్ వల్ల వాడు తొందరగా అలిసిపోతూ ఉంటాడు. ఎగ్జాషన్. చూడండి, అయోడియంని పట్టుకునే విధానం చెప్తున్నాను. వాడికేమో ఆందోళన, భయం ఉంటాయి, ఎందుకంటే నేను ఎలా అయిపోతున్నానన్న విషయాన్ని వాడు గుర్తిస్తాడు. కానీ ఆ ఆందోళన, భయాన్ని వాడు పారద్రోలడానికి ఏం చేస్తాడు? ఎక్కువగా ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఆ పని వల్ల వాడు అలసిపోతూ ఉంటాడు. ఎక్కువ ఎగ్జర్షన్కి లోన్ అవుతుంటాడు. ఆ ఎగ్జర్షన్ ఇట్ బ్రింగ్స్ ఎగ్జాషన్. అది అయోడియం. దాంతో ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి వీడికి ఏమవుతుందంటే బాడీ అంతా కూడా ఓవర్గా ఎగ్జర్ట్ అయిపోవటం, అది ఎగ్జాషన్కి లోన్ అవడం వల్ల బాడీ అంతా శుష్కించిపోతూ ఉంటుంది, ఇమాసియేట్ అయిపోతూ ఉంటుంది, సన్నగా పీలగా అయిపోతూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద గ్లాండ్స్ ఆర్ ఎన్లార్జ్డ్, బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్. మనకి పిఎన్ఏ యాక్సిస్లో ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతింటుంది. దెబ్బతిని వీడి గ్లాండ్స్ అన్ని, ఒక్క మేమే తప్ప మిగతా అన్ని గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతాయి. లివర్
హైపర్ట్రోఫీ అంటాడు. ప్యాన్క్రియాస్ హైపర్ట్రోఫీ అంటారు. ఎడ్రినల్ గ్లాండ్ వాచింది అంటారు. ఇలా బాడీలో ఉండేటువంటి వివిధ రకాల గ్లాండ్స్ ఏమో వాపొస్తూ ఉంటాయి, మనిషి ఏమో శుష్కించి పీలగా అయిపోతూ ఉంటాడు. అయినా కూడా వీడు ఏదో ఒక పని చేస్తుంటాడు, ఏదో ఒకటి దాంట్లో మనసు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు, టు గెట్ రిడ్ ఆఫ్ హిజ్ యాంగ్జైటీస్, ఫియర్స్ అండ్ ఫోబియాస్. అదనమాట అయోడియం అంటే. అలాగే అయోడియంలో గ్లాండ్యులార్ ఎన్లార్జ్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా కేసెస్లో మీకు ప్రెజెంటేషను ఈ గ్లాండ్స్లోంచి కనబడుతుంది. ప్రెజెంటేషన్ అంటే ఏదో ఒక ప్రాబ్లం రిగార్డింగ్ గ్లాండ్స్తో పేషెంట్ మీ దగ్గరకు వస్తారు. మీసెంట్రిక్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయ్యాయని వచ్చింది ఒక అమ్మాయి నా దగ్గరికి. మీసెంట్రిక్ అబ్డామినల్ మీసెంట్రిక్, దాంతో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫాదరు నాతో ఏం చెప్పారంటే, అస్తమాను ఏదో ఒకటి తింటూనే ఉంటుందండి, అయినా ఏమిటో ఈ అమ్మాయి అన్నారు ఆయన. చూసి మొడాలిటీ కూడా చూస్తే ఆ అమ్మాయి చాలా గ్రేట్ డిజైర్ ఫర్ కోల్డ్ ఓపెన్ ఎయిర్. అయోడియం 30 వీక్లీ 1 డోస్ వేసేసరికి ఒక 1 మంత్కి చాలా వరకు తగ్గిపోయింది. తర్వాత ఇంకొక 2 మంత్స్ కంటిన్యూ చేశారు వాళ్ళు. అయోడియం 200 వేసి ఇంకా ఆ కేసుకి క్యూర్ అయిపోయింది ఆ కేసు. అలా ఉంటుంది అయోడియంలో. నెక్స్ట్, అయోడియంలో మనం ఇలాంటి వాటిల్లోనే చూసేవే ఇంపల్సెస్ ఒకటి భలే చూస్తాం మనం. ఇంపల్సెస్ అయోడియంలో సడన్ వైలెంట్ ఇంపల్సెస్ వస్తాయి. టు కిల్ సమ్ వన్ అంటారు కెంట్. ఎందుకో వాడికి తెలియదు. నేను ఇందాక చెప్పాను ఫియర్స్, ఫోబియాస్, యాంగ్జైటీస్ ఉంటాయని. వాటితో పాటు ఈ ఇంపల్సెస్ కూడా వస్తుంటాయి. అయితే కెంట్ ఏమన్నారంటే, డ్యూ టు నో రీజన్ కూడా అవి డెవలప్ అవ్వచ్చు అన్నారు. బట్ యూజువల్గా అయోడియంలో ముఖ్యంగా ఫెయిల్యూర్ పార్ట్లో వాడికి ఖచ్చితంగా ఒక కారణం ఏదో ఉంటుంది. సపోజ్ లవ్ రిలేషన్షిప్ అనుకుందాం, వీడేం ఎవరిని చంపడు, కానీ ఆ అమ్మాయిని చంపేయాలని వీడు కోపం వస్తుంది. కెంట్లో ఇవ్వలేదు ఈ పాయింట్, అందుకని మీకు చెప్తున్నాను. కెంట్లో ఏమన్నారంటే, ఏ రీజన్ లేకపోయినా ఇంపల్సెస్ రావచ్చు అన్నారు. అఫ్ కోర్స్ కోప్డ్ అప్ స్టేట్లో అట్లా కూడా రావచ్చు. కోప్డ్ అప్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి సడన్ ఇంపల్సెస్ వస్తుంటాయి. ఉదాహరణకి ఇలాంటి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఆర్సనికం ఒకటి, హెపార్ సల్ఫ్ ఒకటి, నక్స్వామికా ఒకటి, నేట్రమ్ సల్ఫ్యూరికం ఒకటి, అయోడియం ఒకటి. పేషెంట్ కనుక కోప్డ్ అప్ స్టేట్లో ఉన్నారనుకోండి, వాడికి ఎందుకు వస్తున్నాయో పాపం తెలియదు ఇంపల్సెస్. ఆర్సనికంలో కూడా సేమ్, సడన్గా ఎందుకో అవతల వాళ్ళని చంపేయాలనిపిస్తుంది. సో ఇంపల్స్ టు కిల్ సమ్ వన్ అనేది ఆర్సనికంలోనూ ఉంటుంది, అయోడియంలో కూడా ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ స్టేట్ అంటే ఏదైనా సంఘటన జరిగి అయోడియం సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు జనరల్గా ఈ ఇంపల్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే వీళ్ళకి ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద ఉంటుంది. అలా వీళ్ళు లెకసిస్ లాగా, క్రొటాలస్ లాగా ప్లాన్ చేసి, మనకి స్నేక్ రెమెడీస్ అయితే క్లియర్ కట్గా ప్లానింగ్, స్కీమింగ్ కనబడుతూ ఉంటుంది. వాడు ఒక 3 ఏళ్ల ముందు నుంచి ప్లాన్ చేస్తాడు వీడిని దెబ్బ కొట్టడానికి. అందుకని 3 ఏళ్ల నుంచి ముందు నుంచి వీడు ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటాడు. ఏమని, నేను చాలా విక్టిమైజ్డ్ అయిపోయాను, పలానా మనిషి వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని ఒక విక్టిమైజ్డ్ ఫీలింగ్ మొత్తం ప్రపంచానికి క్రియేట్ చేసి తర్వాత ఒక్కసారిగా వాడిని దెబ్బ కొడతాడు. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఏమనుకుంటుంది, పాపం వీడు ఇబ్బంది పడి అలా చేశాడు అనుకో. వీడు ఇబ్బంది పడ్డు, బొందా పడ్డు. వాడి పాయింట్ ఏంటంటే డైరెక్ట్ అటాక్ చేయడు స్నేక్, ఇండైరెక్ట్ అటాక్ ఉంటుంది.
అదే మీరు మ్యామల్ చూసారనుకోండి, ఒక ల్యాక్ లియోనినమో ప్యాంథేరియా టైగ్రిస్ పేషెంట్ వాడు అక్కడికక్కడే తేల్చేస్తాడు వాడు. రా నువ్వో నేనో తేల్చుకుందాం, ఇది నా టెరిటరీ అంటాడు. మ్యామల్స్లో అలా ఉంటుంది. మ్యామల్స్లో స్కీమింగ్ ప్లాటింగ్ ఉండవు, డైరెక్ట్ ఫైట్, బికాజ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్ట్రెంగ్త్. కానీ రెప్టైల్స్లో వాళ్ళకి తెలుసు మేము వీక్ పీపుల్ అని, మనకు కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదని అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఏం చేస్తాయి, నేను బేసికల్గానే నాకు కాళ్ళు చేతులు లేవు కాబట్టి కదా, స్నేక్ ఈజ్ ఏ క్రియేచర్ వేర్ ఇట్ హ్యాస్ నో లిమ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళని దెబ్బ కొట్టడానికి సూటబుల్ టైం చూస్తారు, సూటబుల్ ప్లాన్ ఉండాలి, సూటబుల్ స్కీమ్ ఉండాలి. అలాగే విక్టిమైజ్డ్ ఫీలింగ్ వాళ్ళల్లో ఉంటుంది. చిన్నప్పటి నుంచి నీ కాళ్ళు చేతులు లేవు అని జాలి చూపిస్తూ ఉంటారు కదా, ఆ విక్టిమైజ్డ్ ఫీలింగ్ ఉంటుంది. దాంతో వాళ్ళు ఆ పర్టిక్యులర్ పర్సన్ని టార్గెట్ చేస్తారు. ముందుగా వాళ్ళు విక్టిమైజ్డ్ అయ్యారన్నట్టు ప్రపంచాన్ని నమ్మిస్తారు. సూటబుల్ టైం వచ్చేటప్పటికి వాటి వీక్నెస్ ఏముందో చూసి అపోనెంట్ వీక్నెస్ అక్కడ వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. అది రెప్టైల్ ప్లానింగ్. కానీ అయోడియంలో అలా ఉండదు. అయోడియంలో ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ సంథింగ్, వాడు నిజానికి ఏం చెయ్యడు కూడా, కానీ వాడికి అనిపిస్తుంటుంది, ఆ ఇంపల్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆర్సనికంలోనూ ఉంటుంది, అయోడియంలోనూ ఉంటుంది. కోప్డప్ స్టేట్లో అయితే వాడికి ఎందుకు వస్తాయో వాడికి తెలియదు, సడన్ ఇంపల్సెస్ వస్తుంటాయి. కానీ ఫెయిల్యూర్ స్టేట్ కనుక ఉంటే డెఫినెట్గా ఏ ఫెయిల్యూర్ స్టేట్కి అవతల వాడు కారణం అనుకుంటున్నాడో వాడిని చంపేయాలనిపిస్తుంది. కోప్డప్ స్టేట్లో సడన్గా వస్తాయి ఇంపల్స్. ఉదాహరణకి హెపార్ సెల్ఫ్ ఉంది. హెపార్ సెల్ఫ్ కోప్డప్ స్టేట్లో, ఉదాహరణ కెంట్ చెప్తారు, వాడు గడ్డంగా ఇస్తూ ఉంటాడు రేజర్ తోటి, ఒక బార్బర్ వాడి తాలూకు కస్టమర్కి. సడన్గా ఆ కత్తి అక్కడ దాకా వచ్చాక సడన్గా తగ్గొట్టేద్దాం అనిపిస్తుంది హెపార్ సెల్ఫ్కి. ఏముండదు, వాడికి క్లయింట్ వీడిస్తేనే వాడికి డబ్బులు వస్తాయి, వీడు 50 రూపాయలు ఇస్తేనే వాడికి ఆ రోజు ఫుడ్ గడుస్తుంది, అయినా సరే వాడికి అలాగే అనిపిస్తుంది. అది హెపార్ సెల్ఫ్. ఆర్సనికంలో కూడా టు కిల్ సమ్ వన్ అనిపిస్తుంది. కానీ ఆర్సనిక్ ఆల్బమ్ ఏమో చిల్లీ పేషెంట్, అయోడియం ఏమో వార్మ్ పేషెంట్. వాడికి చలి పడదు, వీడికి వేడి పడదు. మొడాలిటీ డిఫరెన్స్. నక్స్వామికాలో పాపం ఎంత సడన్ ఇంపల్సెస్ వస్తుందంటే అప్పుడప్పుడు పాలిస్తూ ఉంటుంది తల్లి. నక్స్వామిక పేషెంట్ అనుకోండి, ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక ఫైర్ ప్లేస్లోకి పిల్లనోడిని విసిరేద్దాం అనిపిస్తుంది. సడన్ ఇంపల్స్, వాడు కంట్రోల్ చేసుకుంటాడు. ఆర్జెంటన్ నైట్రికంలో వాడు బ్రిడ్జి మీద నుంచి వెళ్తుంటే అక్కడ నుంచి దూకేయాలనిపిస్తుంది. నాట్రమ్ సల్ఫ్లో అంతా బాగుంటుంది, ఎందుకు చచ్చిపోదాం అనిపిస్తుంది. డిజైర్ టు కమిట్ సూసైడ్. సడన్ ఇంపల్సెస్ వస్తాయి ఇవన్నీ. సో అయోడియంలో కూడా ఇలాంటి సడన్ ఇంపల్సెస్ వస్తాయి. కోప్డప్ స్టేట్లో ఉన్నప్పుడు ఇవి ఎందుకు వస్తున్నాయో వాడికి తెలియదు, సడన్ ఇంపల్స్ టు కిల్ సమ్వన్ వస్తూ ఉంటుంది. అదే కెంట్ ఇచ్చింది. కానీ ఫెయిల్యూర్ స్టేట్లో మాత్రం ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉంటుంది, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అది అయోడియం. సో అలాంటి ఫియర్స్, అలాంటి ఫోబియాస్, అలాంటి యాంగ్జైటీస్, అలాంటి ఇంపల్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. అవి పెరిగిపోకుండా ఉండడానికి అయోడియం ఏదో ఒక పనిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆల్వేస్ కీప్స్ హిమ్సెల్ఫ్ బిజీ టు గెట్ రిడ్ ఆఫ్ హిజ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్. దట్ విల్ మేక్ హిమ్ మోర్ వాక్. అదే కెంట్ చెప్తాడు, అస్తమానం నడుస్తాడు, ఎందుకు నడుస్తాడు, ఇవి పారద్రోలడానికి నడుచుకుంటూ ఉంటాడు, ఇవి పారద్రోలడానికి ఏదైనా పని చేస్తూ ఉంటాడు. ఇది పారద్రోలడానికి వాడు ఏదో ఒక వర్క్లో తన్ని తను పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఆ వర్క్ కొద్దిగా చేసేసరికి వాడు ఎగ్జాస్ట్ అయిపోతాడు. అదే క్యాలీ అయోడ్కి అయోడిన్కే డిఫరెన్స్. క్యాలీ అయోడ్లో నువ్వు ఎంత దూరం నడిచినా వాడు అలసిపోడు, కానీ అయోడియంలో అలా కాదు. వాడు కొంచెం దూరం నడిచేసరికి వాడికి అలసట వచ్చేస్తుంది, వాడు ఇంకా నడవలేడు. ఏ పని చేసినా అలసట వచ్చేస్తూ ఉంటుంది. ఆ పని చెయ్యాలి, చెయ్యకపోతే భయాలు,
చేస్తే అలసట, దాంతో శుష్కించిపోవటం, దాంతో ఇంకా ఇంకా నీరసపడిపోవటం, బాడీ విదరైపోవటం, దాంతో గ్లాండ్స్ ఎన్లార్జ్ అయిపోవటం. మొత్తం ఒక పిక్చర్ చూసుకోండి. టిపికల్ అయోడియం పేషెంట్ ప్లస్ ఎమిలరేషన్ బై కోల్డ్ ఓపెన్ ఎయిర్. గాలి కావాలి, గాలి కావాలి, వేడి భరించలేడు, గచ్చుల మీద దొర్లుతాడు. మాస్టర్ గారు చెప్తారు, ఈకే గారు, అయోడియం చిన్నపిల్లలు పేషెంట్స్ చల్లటి గచ్చు మీద షర్ట్ ఇప్పేసి పడుకుంటారు. టిపికల్ అయోడియం పేషెంట్ అని చెప్పారు మాస్టర్ గారు. ఆ ఒక్క మొడాలిటీ మీద నేను ఒక పామార్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ కేసులో వేశాను. అద్భుతంగా పనిచేసింది అయోడియం. జస్ట్ ఆ ఒక్క మొడాలిటీయే. ఆ మిగతావి కూడా ఉన్నాయి, అవర్షన్ టు బి లుక్డ్ ఎట్, ఆ ఎక్కువ దాన్ని ఏమంటారు, రెస్ట్లెస్నెస్, అవన్నీ ఉన్నాయి. కానీ మెయిన్గా చూసింది మాత్రం ఇంటికి వెళ్ళేసరికి ఆ చల్లటి టైల్స్ మీద ఏంటంటే ఇంకోటి ఏదో పాలరాయిని ఏదో అంటారు, టైల్స్ మార్బుల్, మార్బుల్, ఆ మార్బుల్ మీద చొక్కా ఇప్పేసి పడుకుంటాడు. చెప్పింది వాళ్ళ అమ్మ, ఇలా ఉంటాడండి ఇంటి దగ్గర అని. సో అయోడియం 30తో స్టార్ట్ చేశాను ఆ కేసు. బ్రహ్మాండం, 80% తగ్గిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ కన్సీవ్ అయిపోయి ఇంకా ఆవిడ వేరే ఊరు వెళ్ళిపోయింది. సో కెంట్ చెప్పినట్టు ఇంపల్స్ టు కిల్ సమ్వన్ వితౌట్ బీయింగ్ అఫెండెడ్ అనేది మనకి కోప్డప్ స్టేట్ లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఇంపల్స్ టు కిల్ సమ్వన్ ఇఫ్ అఫెండెడ్ అనేది మనకి ఫెయిల్యూర్ పార్ట్ లో కనిపిస్తుంది. అంటే అలాంటి సిచ్యువేషన్ జరిగి అయోడియంలోకి వెళ్ళిపోతే గనక మీకు అయోడియంలో ఆ పర్టికులర్ పర్సన్స్ మీద కూడా ఆ రకమైనటువంటి ఇంపల్స్ కలుగుతుంది. కానీ వీడేం చేయడు పాపం, అనిపిస్తుంది అంతే. అదే మీరు బ్రోమిన్లో చూస్తే వాడు వీడికి చేస్తాడు అనిపిస్తుంది. పోలీసులు వచ్చి పట్టుకుంటారేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమో. ఈ బ్రోమిన్ ఐడియాస్ అలా ఉంటాయి. ఈ బ్రోమిన్లో తను అటాక్ అవుతున్నాను అనిపిస్తుంది, తను ఎవరైనా చేస్తారంటే అయోడియంలో వీడు చేయాలనిపిస్తుంది. అది అయోడియంలో మీరు చూడొచ్చు. నెక్స్ట్ దీంతో పాటు ఇందాక చెప్పినట్టు గ్లాండ్స్ అన్నీ కూడా ఎన్లార్జ్ అవుతాయి, బాడీ విదర్ అయిపోతుంది, బాడీ ష్రివెల్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పల్సేటింగ్ ట్రబుల్స్, ముఖ్యంగా హెడేక్స్. అయోడియంలో యూజువల్గా స్టిచ్చింగు, టేరింగు ఆ పెయిన్స్ ఉండవు, అన్నీ కూడా పల్సేటింగ్ పెయిన్స్ లా ఉంటాయి. పల్సేటింగ్ పెయిన్స్ అయోడియంలో. అందుకని జాగ్రత్తగా పట్టుకోవాలి అయోడియం పెయిన్స్ యూజువల్గా. మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే ఏ పెయిన్స్ అయినా కూడా, ఏదైనా కూడా వాడికి ఏదైనా పని చేస్తే వాడికి ఇది అవుతుంది. కానీ హెడేక్స్ మాత్రం వాడికి ఎక్కువ పని చేస్తే హెడేక్ వస్తుంది. కెంట్ ఫస్ట్ నుంచి చెప్పే పాయింట్ ఏంటి, జనరల్స్ స్టేట్లో మొడాలిటీ ఒకలా ఉంటుంది, పర్టిక్యులర్ దాంట్లో మొడాలిటీ ఒక. ఈ రెండిటి మధ్య విచక్షణని హోమియోపతి స్టూడెంట్ నేర్చుకోవాలి అనేది కెంట్ ఉవాచ. మొదటి నుంచి కెంట్ అదే చెప్తారు. సో పర్టిక్యులర్లో అందుకనే మనకి రిపర్టరీలో చూస్తే అగ్రవేటెడ్ బై ఓపెన్ ఎయిర్ పల్స్టెల్లా ఉంటుంది, ఎమిలరేటెడ్ బై ఓపెన్ ఎయిర్లో కూడా పల్స్టెల్లా ఉంటుంది. ఇదేమిటిది? లేదా నక్స్వామి కాదు, ఇది అగ్రవేటెడ్ బై ఓపెన్ ఎయిర్, ఎమిలరేటెడ్ బై ఓపెన్, ఇదేమిటిది? ఎందుకంటే జనరల్ స్టేట్లో ఒక ఎగ్రివేషన్ ఉంటుంది, పర్టిక్యులర్ స్టేట్లో ఒక ఎగ్రివేషన్ ఉంటుంది. జనరల్ స్టేట్లో ఒక ఎమిలరేషన్ ఉంటుంది, పర్టిక్యులర్ దాంట్లో ఒక ఎమిలరేషన్. సో క్రానిక్ అయోడియం పేషెంట్కి వాడికి కోల్డ్ ఓపెన్ ఎయిర్ ఎమిలరేషను, వామ్త్ ఎగ్రివేషను, మోషన్ ఎమిలరేషన్. కానీ హెడేక్ మాత్రం మోషన్ వస్తే, మోషన్ అంటే మోషన్ చేస్తే, ఏదైనా నడిచినా ఏదైనా చేసినా హెడేక్ ఎగ్రివేట్ అయిపోతుంది.
కానీ పేషెంట్ మాత్రం ఎక్కువ నడిస్తేనే వాడికి రిలీఫ్ ఉంటుంది. అందుకని ఈ రెండిటి మధ్య మనం చూస్తున్నది పర్టిక్యులర్ మొడాలిటీయా, జనరల్ మొడాలిటీయా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే ఆర్ట్ హోమియోపతిలో. నెక్స్ట్ స్టమక్ సిమ్టమ్స్. ఇందాక చెప్పుకున్నట్టే స్టమక్ సిమ్టమ్స్. రేవర్నస్ ఎపిటైట్ ఉంటుంది అయోడియంలో. అయోడియం వాడు ఒక గంట క్రితం వాడు అన్నం తింటాడు, మళ్ళీ ఒక గంట అయ్యాక ఒక పూరి తింటాడు, ఇంకో గంట అయ్యాక ఒక జ్యూస్ తాగుతాడు, ఇంకో గంట అయ్యాక టీ తాగుతాడు. ఎప్పుడు ఏదో ఒకటి తినడం తాగడం చేస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా. కానీ బరువు మాత్రం పెరగడం. ఇంకా ఇంకా ఇమాసియేట్ ఉంటాడు. ఏం చెప్తారు? రేవర్నస్ హంగర్ ఎట్ ఇమాసియేట్స్ అంటారు కెంట్. ఎంత తిన్నా కూడా ఇంకా ఇంకా ఎందుకంటే వాడు తింటాడు. ఎందుకు తింటారు ఇంత ఎక్కువగా? ఒకసారి ఆలోచించండి. యాంగ్జైటీ తగ్గించుకోవటానికి ఎగ్జాక్ట్లీ. తినడం కూడా వాడి దృష్టిలో ఒక పనే. సో ఏ యాంగ్జైటీస్, ఏ ఫియర్స్, ఏ ఫోబియాస్, ఏ ఇంపల్సెస్, ఏ ఆలోచనలు, ఏ థాట్స్ తగ్గించుకోవడానికి వాడు పని చేస్తూ ఉంటాడో, వాక్ చేస్తూ ఉంటాడో, రెస్ట్లెస్గా ఉంటాడో, యాంగ్జైటీగా ఉంటాడో, అది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో తినడం కూడా ఏ ఫార్మ్ ఆఫ్ ఎగ్జర్షనే కదా, ఏదో ఒక పని కదా, వాడికి కావాల్సిన పని చేయడం. ఆ పని చేస్తున్నంతసేపు ఆ టెన్షన్లు రావు, ఆ భయాలు ఉండవు, ఆ ఇంపల్సెస్ ఉండవు, అందుకని తింటూ ఉంటాడు. ఎందుకంటే తినడం కూడా ఒక పనే. తింటున్నప్పుడు రెమ్యునరేషన్ అమ్మాయి అవేం గుర్తుకు రావాడు. మళ్ళీ తినడం మానేసి చేయగడుకోగానే మళ్ళీ అన్ని ఆలోచనలు, అన్ని భయాలు, అన్ని యాంగ్జైటీలు వచ్చేస్తాయి. మళ్ళీ ఏదైనా తినేసరికి తగ్గిపోతూ ఉంటాయి. సో తినడం కూడా ఏ ఫార్మ్ ఆఫ్ ఎగ్జర్షన్. అందుకని అయోడియంలో వాడు ఎక్కువ అస్తమానం ఏదో ఒకటి తింటూ ఉంటాడు. కానీ వాడిలో బేసికల్గా ఉండే ఆ ఇందాక చెప్పాం 5th రో 17th కాలం, లెస్ రియాక్టివ్, మోర్ స్టేబుల్, హాలోజన్, ఎలక్ట్రోనెగటివిటీ. దేన్నైనా వాడు చూడలేడు, దేన్ని ఎవరితోనూ మాట్లాడలేడు, కమ్యూనికేషన్ పెంచుకోలేడు, షాకు, డిజపాయింటెడ్ లవ్, దాంతో ఒక రకమైన డిప్రెషన్, డిజెక్షన్, దాంతో చిక్కిపోతూ ఉంటాడు. షన్స్ ద సొసైటీ, ఒక రకమైన లెప్రస్ మయాజం లాగా. చూడండి, పిక్చర్ చక్కగా బిల్డ్ చేసుకోండి, ఆ డాట్స్ కనెక్ట్ చేసుకోండి, మంచి బొమ్మ వస్తుంది. యాంగ్జైటీ పేషెంట్, ఫియర్ఫుల్, విమ్స్, థాట్స్, టెన్షన్స్, భయాలు, ఎక్కువ నడుస్తాడు, ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. ఎందుకు? దీని నుంచి పారిపోవడానికి. అవే ఎక్కువ ఉండడం వల్ల ఆ ఆలోచనలు, ఆ భయాలు, ఆ టెన్షన్లు అతని తాలూకు శరీరంలో కండపట్టనివ్వవు. ఏం తిన్నా అతనికి అరగదు, డైజెస్ట్ అవ్వదు. గ్రేటెస్ట్ రెమెడీ ఫర్ ఐబిఎస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్లో అయోడియం అద్భుతంగా పనిచేస్తుంది, కరెక్ట్గా మనిషిని మనం పట్టుకోగలిగితే. కానీ ఐబిఎస్కి మందు ఉంటుందండి. ఏమంటే మీరు సైనస్కి ఏం మంది ఇస్తూ ఉంటారు అంటారు కొంతమంది. సార్ మోకాళ్ళ నొప్పులకు మందు ఏమి ఇస్తారు అంటూ ఉంటారు. మోకాళ్ళ నొప్పికి హోమియోపతిలో మందు లేదు, సైనస్కి మందు లేదు. సైనస్ గల పేషెంట్కి ఉంది, మోకాళ్ళ నొప్పులు గల పేషెంట్కి ఉంటుంది, యాంగ్జైటీతో కూడిన పేషెంట్కి మందు ఉంటుంది. సో పేషెంట్ని పట్టుకోవడానికి ట్రై చేయండి డియర్ ఫ్రెండ్స్. డోంట్ రన్ బిహైండ్ డిసీజెస్ అండ్ బండ గుర్తులు. చాలా సింపుల్గా టక్మని దానికి ఇలా వేశారు. అండ్ యు ఆర్ గోయింగ్ టు సప్రెస్ విత్ ఎవ్రీ అటెంప్ట్ టు పాలియేట్ ఏ సిమ్టమ్ విచ్ మేక్స్ ద కేస్ ఇన్క్యూరబుల్. కెంట్ ఫిలాసఫీలో చెప్తాడు. ఈ బండ గుర్తులు, కొండ గుర్తులు పట్టుకుని ఆ ఒక్క మందుకే తోసేసామంటే ఆ సిమ్టమ్ పాలియేట్ అయిపోతుంది, తర్వాత
వాడు ఇన్క్యూరబుల్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు లబోదిబోం అనాల్సి వస్తుంది. ఎక్యూట్స్ కాదండి, ఎక్యూట్స్లో కొండ గుర్తులు బండ గుర్తులు పెట్టుకోండి, ఏమీ తప్పులేదు. కానీ క్రానిక్స్లో మాత్రం చెయ్యొద్దా పని. యు విల్ ఎండ్ ఇన్ ఎ డిజాస్టర్. అలాగే ఎన్లార్జ్డ్ టాన్సిల్స్లో కూడా అయోడియం అద్భుతంగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్ రెమెడీ ఎన్లార్జ్డ్ టాన్సిల్స్లో. మళ్ళీ ఎన్లార్జ్డ్ టాన్సిల్స్లో ఎలాగండి అయోడియం వేస్తాం? ఏమండి ఎలా వేస్తాం? దేన్ని ఆధారంగా చేసి వేస్తాం? టాన్సిల్స్కి వేస్తామా, పేషెంట్కి వేస్తామా? పేషెంట్కే సార్. పేషెంట్కి. ఎలా ఉంటాడు పేషెంట్? ఎమాసియేషన్తో ఉంటాడు. ఎమాసియేటెడ్గా ఉంటాడు. కుదురుగా ఉంటాడా? ఉండడు, రెస్ట్లెస్. కుదురుగా ఉంటాడు. యాంగ్జైటీగా ఉంటాడు, రెస్ట్లెస్గా ఉంటాడు, తిండి బాగా తింటాడు, కానీ లీన్గా ఉంటాడు, కండ పట్టదు, అస్తమాను ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. ఇందాక మీకు బింగోస్ ప్యాకెట్తో కనిపించాడు, ఓ గంట అయ్యాక బిస్కెట్ ప్యాకెట్తో కనిపిస్తాడు, ఇంకో గంట అయ్యాక రస్నా తాగుతూ కనబడతాడు. ఆల్వేస్ ఈట్స్ సంథింగ్, ravenous hunger, but still emaciates. With enlargement of glands, and tonsils are one form of glands. టాన్సిల్స్ లో బ్యూటిఫుల్ రెమెడీ అయోడియం. మనం టాన్సిల్స్ చెప్పుకున్నామో లేదో నాకు గుర్తులేదు, ఒకవేళ చెప్పుకోకపోతే యాడ్ చేసుకోండి అయోడియం కూడా ఆ థెరాప్యూటిక్స్ లో. నెక్స్ట్ రిలేషన్షిప్స్. అయోడియం అద్భుతంగా రిలేషన్ అయ్యేది పల్సటెల్లా తోటి. పల్స్టెల్లా అయోడియం, ఎందుకంటే వీటి మొడాలిటీస్ కూడా సమానం. ఇద్దరికి కోల్డ్ ఎయిర్ ఎమిలరేషన్, ఇద్దరికి ఓపెన్ ఎయిర్ ఎమిలరేషన్, ఇద్దరికి యాంగ్జైటీస్ ఉంటాయి, ఇంకా పల్స్టాక్ ఎక్కువ ఉంటాయి. ఆలోచనలు, టెన్షన్లు, ఆందోళనలు, రకరకాలైనటువంటి భయాలు. పల్స్టెల్లాలో చేతపడులు భయం, అస్తమాను తాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు. ఆల్వేజ్ విమ్సికల్ అంటారు కెంట్ పల్స్టెల్లా గురించి. కానీ పల్స్టెల్లాలో తినే కొద్దీ వెయిట్ పుటప్ అయిపోతుంటారు, ప్లంపీగా అయిపోతారు. అయోడియంలో తినే కొద్దీ ఏమవుతారు? ఏమవుతారండి? ఇమాషియేట్ అవుతారు. ఇమాసియేట్ అవుతారు. సో మిగతావన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇద్దరికి మొడాలిటీస్ సేమ్, ఇద్దరికి మెంటల్ స్టేట్ సేమ్, ఇద్దరు కొంచెం ఇరిటబుల్గానే ఉంటారు. పల్స్టెల్లా ఇరిటబిలిటీ ఏంటంటే పల్స్టెల్లా వాళ్ళు చాలా ఇరిటబుల్గా ఉంటారు, బయటికి వ్యక్తపరచరు. కానీ అయోడియంలో ఏమో ఆ రెస్ట్లెస్నెస్ కనబడుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాడు చిక్కిపోతూ ఉంటాడు. పల్స్టెల్లా వాళ్ళలో రెస్ట్లెస్నెస్ కనబడదు, వాడు భయాలు ఉన్నప్పటికీ కూడా వాడు బరువు పెరుగుతూ ఉంటాడు. చూడండి ఎంత సింపుల్ మనం మెట్రామెడికా. అయోడియం లూజెస్ ఫ్లెష్ బట్ పల్స్టెల్లా గెయిన్స్ ఫ్లెష్. సో ఈ రకమైనటువంటి కండిషన్స్ ఇందాక చెప్పాను, మీసెంట్రిక్ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్, అందులో కూడా ఒక కేసులో బ్రహ్మాండంగా తగ్గిందని చెప్పాం అయోడియంతో. ఏమిటి? చల్లటి గచ్చుల మీద పడుకోవడం, ఓపెన్ కోల్డ్ ఎయిర్ ఎమిలరేషన్, రావర్నస్ హంగర్ బట్ ఎట్ ఇమాసియేట్స్, ఆల్వేజ్ కంప్లైంట్స్ ఆఫ్ డయేరియా, ఇది ఒకటి. అందుకే ఐబిఎస్లో కూడా ఇండికేట్ అవుతుందని చెప్పాం. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్లో కనుక మీరు గనక అయోడియంని ఆర్సనిక్ అయోడ్ని కనుక జాగ్రత్తగా పట్టుకోగలిగితే డెఫినెట్గా పల్మనరీ కాక్స్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. ఆ ముందున్న సిమ్టమ్స్ అన్నిటికీ మాత్రం మీరు మనకి నచ్చిన మందు వేసుకుంటూ ఉంటే మాత్రం మీకు వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ అయోడియం కొన్ని రకాల ఎలర్జీస్లో మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆర్సనిక్ అయోడ్, ముందు దాని నుంచి వద్దాం. ఆర్సనిక్ అయోడ్లో కూడా మీరు ఎలర్జీ స్టేట్ని చూస్తారు. విపరీతమైన జలుబు, తుమ్ములు, ముక్కు కారిపోతూ ఉంటుంది,
డస్ట్ దులిపితే చాలండి బూజులు ముక్కు కారిపోతూ ఉంటుంది, ముక్కంతా మంట. ఎంత మంట వస్తుందంటే ఆర్సనిక్ అయోడ్లో ఆ కారినప్పుడు ఇదంతా ఎర్రగా అయిపోతుంది పాపం, అంత ఎక్కువగా ఉంటుంది ఆర్సనిక్ అయోడ్లో. అలాగే ఇందాక చెప్పాను, ఆర్సనిక్ అయోడ్ కనుక సరిగ్గా స్టడీ చేసుకోగలిగితే ట్యూబర్క్లోసిస్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే కార్బోవేజ్లో కూడా ఇలాగే సేమ్ ఉంటుంది. వాడికి వాటరీ కరైజా ఉంటుంది, వాటికి యాక్రిడ్ డిశ్చార్జెస్ ఉంటాయి, కానీ కార్బోవేజ్లో ఫ్యాన్ ఎమిలరేషన్, కానీ ఆర్సనిక్ అయోడ్లో ఓపెన్ ఎయిర్ ఎమిలరేషన్. అయోడియంలో థిక్ డిశ్చార్జెస్ ఉంటాయి, థిన్ డిశ్చార్జెస్ ఉండవు, థిన్ వాటరీ డిశ్చార్జెస్ కాదు, థిక్ డిశ్చార్జెస్. మనకి కొన్ని రకాల మందుల్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే, మీరు తుమ్ములు స్టార్ట్ అయ్యే అనుకోండి, అది ఆస్తమాలోకి వెళ్ళిపోతుంది. కోల్డ్, తుమ్ములు స్టార్ట్ అయ్యి ఏమేమిటవి? ఆర్సనిక్ అయోడ్ ఒకటి, అయోడియం ఒకటి, క్యాలీ అయోడ్ ఒకటి, సబడిల్లా ఒకటి. ఇవన్నీ కూడా ముందు కోల్డ్ స్టార్ట్ అవుతుంది. సబడిల్లాలో అండి 50-60 తుమ్ములు వస్తాయి. స్లోగా సాయంత్రం అయ్యేసరికి దగ్గు స్టార్ట్ అవుతుంది, రాత్రికి ఆయాసం వచ్చేస్తుంది. హారిబుల్ స్టేట్ ఉంటుంది సబడిల్లాలో. మామూలు తుమ్ములు రావు, తుమ్ముల నెంబర్ని కౌంట్ చేయలేనన్ని తుమ్ములు వస్తాయి సబడిల్లాలో. అండ్ అట్ ద సేమ్ టైం ఇచ్చింగ్ ఉంటుంది సబడిల్లాలో. వాడికి ముక్కులో ఇచ్చింగ్ ఉంటుంది, చెవుల్లో ఇచ్చింగ్ ఉంటుంది, చిన్ మీద ఇచ్చింగ్ ఉంటుంది, లేదా గడ్డం కింద ఇచ్చింగ్ ఉంటుంది సబడిల్లాలో. కానీ ఈ 4 అండ్ యాడ్ జస్టీషియా ఆల్సో, జస్టీషియా ఇన్ పొటెన్సిస్, ఈ 5 రెమెడీస్కి కూడా మీకు ఈ కోల్డ్ స్టార్ట్ అవటం, అది అల్టిమేట్గా ఆస్తమాలోకి వెళ్ళిపో. ఎలర్జిక్ ఎయిర్వే డిసీజ్ అని డయాగ్నోస్ చేశారండి, మాంటెక్రెస్ట్ వాడుతూ ఉంటాను అంటూ ఉంటారు. క్యాలీ అయోడ్లోను అయోడియంలోను ఈ పలచగా స్టార్ట్ అయినటువంటి జలుబు సాయంత్రం అయ్యేసరికి చిక్కబడిపోయి కఫం, థిక్ ఎల్లో డిశ్చార్జెస్ కింద వస్తుంది. కోల్డ్ ఎమిలరేషన్ క్యాలీ అయోడ్లోను అయోడియంలోను, ఆర్సనిక్ అయోడ్లో కూడా. వీళ్ళందరికీ చల్లదనం కావాలి, వేడి భరించలేరు. అలాగే క్యాలీ అయోడ్లో తుమ్మేటప్పుడు ముక్కు మీద టచ్ అయిందనుకోండి, ఇలాగా వాడికి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, తుమ్ములు ఎక్కువైపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సిస్టస్ కెనడెన్సిస్లో కూడా చూడొచ్చు మీరు. కానీ సిస్టస్ కెనడెన్సిస్లో ఈ కోల్డ్ కంప్లైంట్స్తో పాటు గ్లాండ్స్ కూడా వాపు ఉంటాయి, ముఖ్యంగా సర్వైకల్ లింఫెడినోపతి ఉంటుంది. క్యాలీ అయోడ్లో అది ఉండాల్సిన నెసెసిటీ లేదు. సిస్టస్ కెనడెన్సిస్ చిల్లీ పేషెంట్, క్యాలీ అయోడ్ వామ్ పేషెంట్. వీడికి చల్లదనం కావాలి. సిస్టస్ వాడికి చల్లదనం తగిలితే చాలు వాడికి వచ్చేస్తుంటాయి. వాడికి డస్ట్ పడలేదు, చలిగాలి తగిలినా వాడికి తుమ్ములు వచ్చేస్తుంటాయి. చూడండి మొడాలిటీస్ ఎలా క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకోండి. కార్బోవేజ్లోనేమో వాటరీ డిశ్చార్జ్, ఆర్సనిక్ అయోడ్లో వాటరీ డిశ్చార్జ్. వాడికేమో చల్లదనం కావాలి, వీడికేమో గాలి కావాలి, ఫ్యాన్ గాలి కావాలి. స్లోగా ఆర్సనిక్ అయోడ్లో కూడా కార్బోవేజ్లో కార్బోవేజ్ కూడా దానికి యాడ్ చేసుకోండి. వీళ్ళకి జలుబు స్టార్ట్ అవుతుంది, జలుబు నుంచి తుమ్ములు, తుమ్ముల నుంచి దగ్గు, దగ్గు నుంచి ఆయాసం, ఆయాసం నుంచి పిల్లికోతలు. ద ఎలర్జీ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ నోస్ టు లంగ్స్. వీళ్ళందరూ కూడా. అదే ఎలియం సెపా ఉంది, ఎలియం సెపాలో కూడా తుమ్ములు వస్తాయి, జలుబు వస్తాయి, వీడికి దగ్గు ఆయాసం రావు. కళ్ళు నీరు కారుతాయి, ముక్కు నీరు కారుతుంది, ముక్కు మంట, బర్నింగ్ డిశ్చార్జ్ ఫ్రమ్ నోస్, అయితే ఎలియం సెపా. యుఫ్రేషియా రెడ్నెస్ అండ్ బర్నింగ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఐస్ అండ్
Bland discharge from nose, euphrasia. పల్స్టెల్లా, వీటన్నిటితో పాటు సైమల్టేనియా పల్స్టెల్లా కూడా ఉంటుంది. పల్స్టెల్లాలో కూడా ఎగ్జాక్ట్ ఎఫ్రేషియా లాగే ఉంటుంది. వాడికి కళ్ళన్నీ మంటలు వస్తూ ఉంటాయి పాపం, కళ్ళు నీరు గారుతూ ఉంటాయి, కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి. కానీ పల్స్టెల్లా పేషెంట్ వామ్ ఎయిర్ ఎగ్రివేషన్ అండ్ కోల్డ్ ఎయిర్ ఎమిలరేషన్. యుఫ్రేషియా వాడికి కోల్డ్ ఎయిర్ ఎగ్రివేషన్ అండ్ వామ్త్ ఎమిలరేషన్. ఇందాక చెప్పాం అయోడియంలో థిక్ డిశ్చార్జ్, థిక్ కేటార్, వామ్ ఎయిర్ ఎగ్రివేషన్, కోల్డ్ ఎయిర్ ఎమిలరేషన్. వాడు రెస్పిరేటరీ కంప్లైంట్స్ వచ్చినా అంతే. అలాగే క్యాలీ అయోడ్లో ఆర్సనిక్ అయోడియం ఎక్కడున్నా అంతే. ఆ ఎక్స్కోరియేటింగ్ యాక్రిడ్ డిశ్చార్జెస్. మీకు ఒక మొడాలిటీ కూడా ఉంది, లుకోరియా ఈట్స్ ద లైనిన్ అంటారు, క్లాత్. పాపం ఇన్నర్ గార్మెంట్స్ వేసుకుంటే ఆ వైట్ డిశ్చార్జ్ వాళ్ళ లేడీస్లో దాన్ని తినేస్తుంది, అంత యాక్రిడిటీ ఉంటుంది అయోడిన్లో. అలాగే ఇక్కడ కూడా అంతే, ఆర్సనిక్ అయోడ్లో వాడికి ముక్కు చేసి జలుబు చేస్తే ముక్కు అంతా మంట, నీరు కారిన చోటల్లా ఎర్రగా అయిపోతుంది. అయోడియంలో చిక్కబడిపోతుంది, అయినా సరే ఆ చెక్కబడిన చోటంతా వాడికి మంటగా వస్తూ ఉంటుంది. చీదుకుంటే భరించలేకపోతున్నానని నొప్పి అంటాడు. క్యాలీ అయోడ్లో కూడా అంతే, అయోడియం ఉంది అంటే ఖచ్చితంగా వస్తుంది. ఆ యాక్రిడ్ డిశ్చార్జెస్ మీరు చూడొచ్చు. కొంతమంది ఎలర్జీ బ్రాంకైటిస్ అంటారు, అంటే వీళ్ళు ఫస్ట్లో రారు, ఈ బ్యాచ్ అంతా తర్వాత వస్తారు. ఎక్యూట్లో ఇందాక చెప్పుకున్నటువంటి క్యాలీ అయోడు, అయోడు, కార్బోవెజ్, ఆర్సనిక్ అయోడు, సాబాడెల్లా ఇవి ఇండికేట్ అవుతాయి. కానీ అస్తమాను జలుబు చేసినప్పుడల్లా ఆస్తమా వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు మనం కొంతమంది పెద్దవారిని తీసుకురావాల్సింది. వాళ్ళల్లో సైలీషియా ఒకటి. అలాగే కొంతమందికి ఇందాక మనం డస్ట్ తగిలితే తుమ్ములు జలుబు చెప్పుకున్నాం. కొంతమందికి ఓవర్ హీట్ చేస్తుంది, వేడి చేసి జలుబు చేస్తుంది. అంటే ఆవకాయ తిన్నాను 2 days, అప్పటి నుంచి జలుబు స్టార్ట్ అయిందంటే తుమ్ములు స్టార్ట్ అయినాయి. నెమ్మదిగా మళ్ళీ ఇది కూడా ఆస్తమాలోకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇందాక వాడికి కోల్డ్ ఎగ్రవేషన్, ఏసీ తగిలి తుమ్ములు వచ్చాయి, లేదా ట్రైన్ జర్నీ చేసి తుమ్ములు వచ్చాయి, లేదా చల్లగాల్లో తిరిగాడు కాసేపు వర్షం పడుతుంటే బాగుందని అక్కడి నుంచి తుమ్ములు మొదలయ్యాయి. వాళ్ళ బ్యాచ్ వేరు. వీళ్ళు ఈ బ్యాచ్, ఇప్పుడు చెప్పుకునే బ్యాచ్, వీళ్ళకి ఓవర్ హీట్ చేయడం వల్ల వస్తుంది. అలాంటి వాటిల్లో పల్సటెల్లా ఒకటి, కార్బోవెజ్ ఒకటి, బ్రోమియం ఒకటి. పల్స్టిల్లా, కార్బోవెజ్, బ్రోమియము, సైలీషియా ఒకటి. ఈ 4, అంటే మిగతా కూడా ఉండొచ్చు, ఈ 4 గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ లైన్లో గుర్తుపెట్టుకోవాల్సినవి. ఈ నలుగురికి కూడా ఓవర్ హీట్ చేయడం వల్ల తుమ్ములు వస్తాయి, అండ్ ఆ తుమ్ములు మళ్ళీ ఆయాసంగా మారతాయి. సైలీషియా అయితే ఇంకొంచెం అడ్వాన్స్డ్, ఎక్యూట్లో వేయడానికి ఉండదు. మిగతా 3 రెమెడీస్ ఎక్యూట్లో కూడా వేయచ్చు, ముఖ్యంగా బ్రోమియం. బ్రోమియంలో అది కూడా ఉంటుంది. వాడి బూజులు దొరికితే వాడికి ఫస్ట్ స్టార్ట్ గొంతులో ఏదో నొసగా ఉంది, గొంతు పోతుంది, ఆ తర్వాత తుమ్ములు వస్తాయి. ముందు గొంతులోకి స్టార్ట్ అయ్యి తర్వాత నోస్లో వస్తుంది బ్రోమియంలో. కార్బోవిజ్లోను, ఫాస్ఫరస్లోను, ఆర్సనిక్లోను, అయోడియంలోను, క్యాలీ అయోడియంలోను, సబడెల్లాలోను ముందు తుమ్ములు నోస్లో స్టార్ట్ అవుతాయి, స్లోగా అవి లంగ్స్లోకి ఎక్స్టెండ్ అవుతాయి. మీకు పాతక్లో అద్భుతంగా ఇచ్చారు ఈ పాయింట్స్. కొరైజా ఎసెండింగు, కొరైజా డిసెండింగు. కొరైజా ఎసెండింగ్ అంటే కింద నుంచి పైకి, ముందు లంగ్స్లో స్టార్ట్ అయ్యి తర్వాత పైకి వస్తాయి. బ్రోమియము, లాక్కెనైనము, మెర్క్సాలు, సెపియా వీటిల్లో ఉంటుంది. అదే కొరైజా డిసెండింగ్ ముందు నోస్లో స్టార్ట్ అయ్యి ఆర్సనిక్, బ్రయోనియా, బ్రోమియం కాదు, ఆర్సనిక్, బ్రయోనియా, ఫాస్ఫరస్, కార్బోవెజ్ ఇవన్నీ పైనుంచి కింద, సబడెల్లా పైనుంచి వస్తాయి, కింద నుంచి వస్తాయి. ఏదో చూసుకోవాలి. ఫస్ట్ సెటప్ బ్రోమియం వాడికి బూజులు దులిపాడు, ముందు గొంతు పట్టేస్తుంది, గొంతు అంతా నొస, రానెస్ అంటాడు, లేదా డ్రై అయిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి తుమ్ములు స్టార్ట్ అవుతాయి. కొరైజా ఎసెండింగ్, బ్రోమియం పడుతుంది అటువంటి కేసుల్లో.
చూసుకోవాలి. థిన్ డిశ్చార్జా, థిక్ డిశ్చార్జా. అయోడియము, క్యాలియోడియము థిక్ డిశ్చార్జ్, ఎల్లోయిష్గా మారిపోతారు సాయంత్రంకి వచ్చేసరికి. ముందు కొంచెం జలుబు తుమ్ములు స్టార్ట్ అవుతాయి, సాయంత్రం అయ్యేసరికి ఫ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఆర్సనిక్ అయోడియంలో థిన్ డిశ్చార్జ్, ముక్కు తుమ్ములు వస్తాయి. ఆ తుమ్ములు గనక ఈ పెదండి టచ్ అయితే పెదవి అంతా ఎర్రగా అయిపోతుంది. కార్బోవేజ్ లో కూడా అంతే. చూసుకోవాలి, జాగ్రత్తగా స్టడీ చేసుకుని మనం ఈ రెమెడీస్. ఓవర్ హీటెడ్ బ్రయోనియా కూడా యాడ్ చేసుకోండి. బ్రయోనియా, కార్బోవేజ్, పల్సటెల్లా, బ్రోమియం, సైలీషియా, ఇవన్నీ కూడా ఓవర్ హీట్ చేయడం వల్ల తుమ్ములు వచ్చి తుమ్ములతో పాటు ఆస్తమాలోకి వెళ్ళిపోతాయి కేసెస్. పొద్దున్న తుమ్ములు వచ్చాయి, సాయంత్రం అయ్యేసరికి ఆయాసం వచ్చేస్తుంది. ఏమయ్యా నువ్వేమన్నా చలి కాదు, ఏమీ లేదండి బాబు, మొన్న పులిహోర తిన్నాను అంటాడు, వేడి చేసేసింది, ఓవర్ హీట్ చేసేసింది. లేదా చికెన్ తిన్నాను అంటాడు నాన్ వెజిటేరియన్ అయితే. అందుకని థిన్ డిశ్చార్జా, థిక్ డిశ్చార్జా, ఓపెన్ ఎయిర్ ఎమిలరేషనా, కోల్డ్ ఎయిర్ ఎమిలరేషనా, జాగ్రత్తగా స్టడీ చేసుకుంటే 90% సిట్రిజిను, మాంటిక్రస్టు లేకుండా మీరు ఈ ఒక్క క్లాస్లో నేను చెప్పినటువంటివి జాగ్రత్తగా స్టడీ చేసుకుంటే 90% కేసెస్ తగ్గిపోతాయి. అదే వైద్యాలు తీసుకుంటే వీడికి తుమ్ములు, జలుబు, ముక్కు కారణం వస్తుంది, వీడికి పలచగానే కారుతుంది. వీడికి అస్తమానం ఏంటంటే వీడికి దురద, అందుకని ఆ అంగుడి దురద వస్తుంది, సాఫ్ట్ బెడ్, దానికి టంగ్తో అనుకుంటూ ఉంటాడు, టంగ్తో సాఫ్ట్ ప్యాలెట్ మీద రాసుకుంటూ ఉంటాడు వైద్యవాడు. ఇందాక సబడెల్లాలో చెప్పుకున్నాం, చెవులు దురద, చిన్ దురద, గడ్డం దురద, ముక్కు దురద, ఈవెన్ యానస్లో కూడా వర్మ్స్ ఉండడం వల్ల అక్కడ కూడా దురద సబడెల్లాలో. దానివల్ల తుమ్ములు వస్తూ ఉంటాయి సబడెల్లాలో. వైద్యాలో అంగుడి మీద దురద ఉంటుంది, అందుకని అంగుడితో రాసుకుంటూ ఉంటాడు. నక్స్వామికాలో వాడు బండి మీద తిరుగుతూ వాడికి ఏ ప్రాబ్లం ఉండదు, తుమ్ములు ఉండవు, ఏముండవు. వాడు బండి దిగి లోపలికి వెళ్ళగానే రూమ్ అంతా వేడిగా ఉంటే వీడికి తుమ్ములు వచ్చేస్తాయి నక్స్వామికాలో. మామూలుగా నక్స్వామిక పేషెంట్కి కోల్డ్ ఎయిర్ ఎగ్రివేషన్, వాడికి పడదు కోల్డ్ ఎయిర్. కానీ కోల్డ్ కంప్లైంట్, తుమ్ములు కంప్లైంట్ మాత్రం కోల్డ్ ఎయిర్ ఎమిలరేషను, వామ్ రూమ్ ఎగ్రివేషన్ నక్స్వామిక. అలాగే చాలా కేసుల్లో సోరినం కూడా ఇండికేట్ అవుతుంది, కానీ ఇనీషియల్గా కాదు, కొంచెం ఎక్యూట్ స్టేట్స్ ఇలాంటి రెమెడీస్తో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత గ్యాప్ చూసి ఆ చిల్లీనెస్, ఆ కోల్డ్నెస్ అవి చూసి అవసరమైతే సోరినం వేయాల్సి వస్తుంది. అలాగే అయోడియము స్పాంజియాతో కూడా ఈ కాఫ్స్లో కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్పాంజియాలోను అయోడియంలోను రెండిట్లోనూ కూడా మనకి ఈ దగ్గు, ఇవి కంప్లైంట్స్ కనబడుతుంటాయి. అందుకే కెంట్ రిపర్టరీలో బ్యాడియాగా అనేటువంటి ఒక స్పాంజ్ మందుని మనకి కాంప్లిమెంటరీగా ఇచ్చారు అయోడియంకి. నిజానికి మరి నాకు ఆ రిలేషన్ గురించి నాకైతే అంతగా తెలియదు, కానీ స్పాంజియాతో మాత్రం మంచి రిలేషన్ ఉంది. స్పాంజ్ రెమెడీయే కాఫ్స్లో వాటిల్లోను. సో కోల్డ్, వామ్త్ ఎగ్రివేషన్, ఈ రెండిటికి కూడా కోల్డ్ ఎమిలరేషన్. కానీ స్పాంజియాలో వామ్ డ్రింక్స్ ఎమిలరేషన్. స్పాంజియా కాఫ్స్లో అస్తమానం వేడి నీళ్ళు పెట్టుకు తాగుతూ ఉంటాడు, వేడి నీళ్ళు తాగుతుంటే వాడికి తగ్గుతూ ఉంటుంది, ఆయాసం తగ్గుతూ ఉంటుంది. స్పాంజియా ఆస్తమా అయితే ఆయాసం కూడా తగ్గుతుంది. ఆర్సనిక్ వాడికి, లైకోపోడియం వాడికి కూడా అంతే. ఆయాసం వచ్చిందనుకోండి, వామ్ డ్రింక్స్, టీ తాగితే వాడికి ఆయాసం తగ్గుతుంది. మంచినీళ్ళు వేడి చేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా మనకి మిగతా రెమెడీస్తో అయోడియంకు ఉండేటువంటి రిలేషన్షిప్స్. సో మనం ఈవేళ అయోడియం తాలూకు బేసిక్ క్వాలిటీ చూసాం, దాని తాలూకు మొడాలిటీస్ చూసాం, ఆ రెమెడీ పిక్చర్ మనకి ఎలా ప్రజెంట్ అవుతూ ఉంటుంది, ఆ యాంగ్జైటీ చూసాం. అలాగే వేరు వేరు సందర్భాల్లో అయోడియం
రకరకాల డిసీజెస్లో ముఖ్యంగా IBS ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్లో దాని ఎఫినిటీ చూసాం, ట్యూబర్క్లోసిస్లో దాని ఎఫినిటీ చూసాం, ఎలర్జిక్ ఎయిర్వే డిసీజెస్లో దాని ఎఫినిటీస్ చూసాం. ఇలా వివిధ ప్యాథాలజీస్లో కూడా అయోడియం ఎలా ఇండికేట్ అవుతుందో మనం ఈవేళ ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒక అయోడియం కేసులో కూడా మీకు చెప్తాను, పాపం చాలా ఎర్లీగా ఆవిడకి భార్య పోయారు ఆయనకి. సో ఆయన రాజమండ్రి పరిసరాల పక్కన ఊళ్ళల్లో ఉంటారన్నమాట పాపం. ఆయన ఆయన నేను వస్తూనే ఉంటాను రాజమండ్రి, పర్లేదు పర్లేదు అంటూ ఉంటాడు. ఏమిటయ్యా అంటే ఈయన విపరీతమైన రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, గ్రేట్ డిసప్పాయింట్మెంట్ డ్యూ టు లాస్ ఆఫ్ వైఫ్ త్వరగా కాలం చేయడంతో గ్రేట్ డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్ని ఓవర్కమ్ చేయడానికి ఇతను అస్తమాను ఏదో 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 చెయ్యాలి. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అది అలసిపోతూ ఉంటాడు. నేను చాలా స్టడీ చేసి ఇతనికి ఏంటంటే IBS పాపం. పొద్దున్నే మోషన్ అవుతుంది, మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది, ఎప్పుడు మోషన్కి వెళ్ళాలన్నట్టుగా ఉంటుంది పాపం. మోషన్లో కూడా జిగురు పడుతూ ఉంటుంది. దాంతో పాపం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడేవాడు. ఈ కంప్లైంట్తో నా దగ్గర వస్తే ముందు నక్స్వామ్కి ఏదో వేసి ఏం తగ్గలేదు. చాలా జాగ్రత్తగా స్టడీ చేసి ఆ కోల్డ్ ఓపెన్ ఎయిర్ ఎమ్యులరేషన్ అది కూడా ఉంది, అన్నీ తీసుకుని అయోడియం ఇప్పటికి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది అతనికి. ఇక ఆ కంప్లైంట్ లేదు, 99% తగ్గిపోయింది. ఎప్పుడైనా వస్తే ఇంకో డోస్ అయోడియం వేస్తూ ఉంటాం, ఓ 8 monthsకో 1 yearకో. అద్భుతంగా తగ్గిపోయింది. అలా ఉంటారు అయోడియం పేషెంట్స్. Always they wants to keep themselves busy to get rid of that anxieties, fears, phobias, etc. And the more he exerts, the more he emaciates. అలాగే ఈ ఎలర్జీ ఇందాక చెప్పుకున్నటువంటివన్నీ కూడా జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకుంటే అసలు మీరు ఇంకా మాంటికస్ట్ సిట్రిజిన్ వాడక్కర్లేదు. జాగ్రత్తగా నేను చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఫాలో, అది థిన్ డిశ్చార్జా, థిక్ డిశ్చార్జా, మొడాలిటీ ఏంటి, ఇచ్చింగ్ ఉంటుందా, ఎలా ఉంటుంది ఇచ్చింగ్, ఇవన్నీ మీరు స్టడీ చేసుకుని మీరు కనుక కరెక్ట్గా మందు ఇవ్వగలిగితే 99%కి ఈ ఎలర్జీ డిసీజెస్ క్యూర్ అయిపోతాయి. Okay, so this is all about iodium. Hope you had a good understanding about this remedy, and please come up if you have any doubts. సార్, చెప్పండి. అయోడినంలో ఆ యాంగ్జైటీ, ఆ భయాలను తొలగించుకోవడానికి తింటాడని అన్నారు కదా సార్. అంటే జనరల్ గా నేను అనుకున్నది ఏంటంటే సార్, అంటే నాకు డౌట్, ఇది ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ రెస్ట్లెస్ ఉండడం వల్లనే ఎక్కువ ఆకలి అవుతున్నదేమో, అందు గురించే తింటున్నాడేమో అని నేను అనుకుంటున్నా సార్. అట్లా కూడా అది రీజన్ అయి ఉండొచ్చా సార్? ఎక్కువ ఖర్చు అవుతుంది కదా శక్తి. అవ్వచ్చు, అది కూడా రీజన్ అవ్వచ్చు. అంటే మామూలుగా ఏంటంటే అయోడిన్ వాడికి ఎగ్జర్షన్, ఎమ్యులరేషన్, తినడం కూడా ఏ ఫార్మ్ ఆఫ్ ఎగ్జర్షన్ కాబట్టి ఆ కొద్దిసేపు ఆ భయాలు, ఆందోళనలు, ఆ ఆలోచనలు రాకుండా ఉంటాయి కాబట్టి తినడం అనే పని చేస్తే ఆటోమేటిక్గా ఆ భయాలు రాకుండా ఉంటాయి కదా, అలా వాడుతుంటే. కానీ వాడి ఆలోచనలు వాడు 17th కాలం అవడం వల్ల వాడిలో ఎసిమిలేషన్ అనేది పోతుంది. వాడు ఎంత తిన్నా వాడు చిక్కిపోయే ఉంటాడు, ఎందుకంటే వాడిని డిసైడ్ చేసేది వాడి పీరియాడిక్ టేబుల్లో ఎక్కడున్నాడో అది కదా. సో అదేం డిసైడ్ చేసింది, నువ్వు ఎంత తిన్నా నువ్వు ఎమాసియేటెడే అన్నట్టు డిసైడ్ చేసింది. అందుకని వాడు తినే కొద్దీ ఇంకా 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 చిక్కిపోతూ ఉంటాడు. సార్, ప్రోస్టేట్ గ్లాండ్ మీద కూడా ఉండొచ్చా సార్? ప్రోస్టేట్ గ్లాండ్ మీద ఎఫెక్ట్? గ్లాండ్స్, అన్ని గ్లాండ్స్, కానీ ప్రాస్ట్రేట్ గ్లాండ్ అయినా సరే వాడి పేషెంట్ అయోడియం పేషెంట్ అవ్వాలి. గ్లాండ్ తప్పనిసరిగా అవ్వచ్చు, వాడు బాగా చిక్కిపోవాలి, వాడికి యాంగ్జైటీలు ఎక్కువ ఉండాలి, వాడి కోల్డ్ ఎయిర్ బాగా కావాలి, చల్లదనం కావాలి, వామ్ భరించలేడు, వాడు ఎంత తిన్నా వాడు చిక్కిపోయే ఉండాలి, వెయిట్ లాస్ ఉండాలి, లూజింగ్ ఫ్లెష్ ఉండాలి. అలాంటి సిమ్టమెటాలజీ ఉంటే బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీలో కూడా మనకి అయోడియం కనబడుతుంది ఖచ్చితంగా. అలాగే శ్రీకర్ వచ్చాడా?
శ్రీకర్ ఒక కేసులో వేశాం మేము, మరి వచ్చాడో లేదు అతను. ఓకే. సో ఆ ఆ పాపకి మైల్ స్టోన్స్ డిలే అయ్యాయి. అయోడ్ చూస్తే హైపోథైరాయిడిజం ఉంది, ఇది నెలల పాపకి. మైల్ స్టోన్స్ రావట్లేదు, హైపోథైరాయిడిజం ఉంది, పాలు తాగుతుంది, అన్నం తింటోంది, కానీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. ఆ కేసులో చూసి మేము అయోడియం 30 ఎవ్రీ వీక్లీ స్టార్ట్ చేసాం. చూస్తే ఒక 5-6 డోసులు అయ్యేసరికి వెయిట్ పుటప్ అయింది, తినడం మొదలుపెట్టింది, మైల్ స్టోన్స్ నెమ్మదిగా పాకడం నడవడం వచ్చేసాయి. తర్వాత అయోడియం 200 కూడా వేయాల్సి వచ్చింది. ఒక 4-5 డోసులు వేసేసరికి ఆ హైపోథైరాయిడిజం కూడా తగ్గిపోయింది. పెడియాటిక్ ఎండ్రోక్రైనాలజిస్ట్ పాపం ఆ కేసు చూసిన ఆయన నిరాశకు గురయ్యాడు. ఆయన థైరాయిడ్ టాబ్లెట్ పెడదాం అనుకున్నాడు, కానీ ఈలోపే తగ్గిపోయింది. ఓకే. ఓకే సార్. ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. అండి నో డౌట్ సార్. టెర్మినేట్ చేసేయచ్చా? ఓకే ఓకే. ఓకే. గురుర్ బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.